అండి నమస్తే, వెల్కమ్ టు ద స్పైస్ రూట్. తెలుగు స్పైస్ రూట్లో ఈరోజు మనం పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే చికెన్ డబుల్ మసాలా దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు స్పెషల్గా ఆర్డర్ చేసుకొని తింటుంటాం కదా, దీన్ని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఈ బిర్యానీ తయారు చేయడానికి ముందుగా మనం ఏ గిన్నెలో అయితే దమ్ చేయాలనుకుంటున్నామో అదే గిన్నెని తీసుకోవాలండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ సాజీరా వేసుకోవాలి. అలాగే 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా దాల్చిన చెక్క, 4 ఇలాచీలు, ఒక 5-6 లవంగాలు వేసుకోవాలి. అలాగే 2 అనాస పువ్వుల్ని కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల చికెన్ మసాలాని వేసుకోవాలి. కారం 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. కారం కొద్దిగా ఎక్కువగా వేసుకుంటేనే ఈ టేస్ట్ బాగుంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పెరుగు వేసుకోవాలి. అలాగే 1 గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. 1 కిలో చికెన్కు సరిపడా ఉప్పు వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేను ఇక్కడ మర్చిపోయినాను, లాస్ట్లో అంతా మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత వేసుకున్నాను. ఇప్పుడు దీన్నంతటిని చేత్తో బాగా నలుపుతూ మసాలా అంతా కలుపుకోవాలి. ఈ విధంగా మసాలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి. మసాలా మొత్తం చికెన్కు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. దీన్ని మొత్తాన్ని చేత్తోనే కలుపుకోవాలండి. చేత్తో కలుపుకుంటేనే మసాలా మొత్తం చికెన్కి బాగా పడుతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా లేకపోతే పాల మీద మీగడను మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 1/2 చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలండి. అలాగే మనము ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆయిల్ని 1 గంటి వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం చికెన్కు బాగా పట్టే విధంగా మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత ఇది కనీసం ఒక 2 అవర్స్ అయినా నానాలండి. మినిమం 2 అవర్స్ నానాలి. ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఒక మినిమం 2 అవర్స్ అయినా నానబెడితే టేస్ట్ చాలా బాగుంటుంది. అంచులకున్న మసాలా మొత్తం తీసేసుకొని మూత పెట్టుకొని దీన్ని ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకుందాము. ఇక నేను లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. మీరు ఫస్ట్లోనే వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ వండడానికి బియ్యాన్ని నానబెట్టుకుందామండి. నేను ఇక్కడ 1 కిలో చికెన్కి 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యం ఒక 1/2 అవర్ నానిన తర్వాత స్టవ్ మీద ఎసరు పెట్టుకోవాలండి. ఎసట్లోకి 1 బిర్యానీ ఆకు, ఒక 5-6 లవంగాలు, 2 ఇలాచీలు, కొద్దిగా దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. అలాగే 1 జాజికాయని చితక్కొట్టుకుని వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ సాజీరా, 2 అనాస పువ్వులు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. నీళ్ళు ఉప్పగా ఉంటేనే బియ్యం ఉడికిన తర్వాత కరెక్ట్గా సరిపోతుందండి. 1/2 చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి.
దీనంతటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎసురు ఉడకనివ్వాలండి. ఈ విధంగా ఎసురు బాగా ఉడుకుతున్నప్పుడు ఒక 5-6 పచ్చిమిరపకాయలను చీల్చుకొని వేసుకోవాలి. అలాగే మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ బాస్మతి బియ్యాన్ని ఒక 70% ఉడకనిస్తే సరిపోతుందండి. మనము చేత్తో పట్టుకొని నలిచినప్పుడు 2 ముక్కలుగా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైనున్న ఎసురును ఒక గంటెతో తీసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకోవడం వలన చికెన్ ఉడుకుతున్నప్పుడు అడుగు మాడిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మొత్తం ఒక జల్లెల్లోకి వడగట్టుకోవాలి. ఎసురు మొత్తం పక్కకు తీసేసుకోవాలండి. ఒక గిన్నెలోకి ఎసురు మొత్తం సపరేట్గా తీసి పెట్టుకోండి, పనికొస్తుంది. ఈ వడగట్టుకున్న బియ్యాన్ని మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్లో వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. గంటితో ఒకసారి బాగా సర్దుకున్న తర్వాత ఇందులోకి ఒక చిటికెడు గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక గుప్పెడు వేసుకోవాలండి. పాలల్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు ఉన్నట్లయితే వేడి పాలల్లో నానబెట్టుకుని వేసుకోవచ్చండి. అలాగే ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదండి, దాన్ని ఒక గంట వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలండి. అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎసురు పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి, ఆ ఎసురును ఒక గంట వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉండనివ్వాలండి. ఒక 5 నిమిషాల తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాలు అలాగే ఉండాలి. ఒక 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక అరగంట అలాగే వదిలేయాలండి. ఒక అరగంట తర్వాత మనకు డబుల్ మసాలా దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. రైస్ చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి. అలాగే చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ డబుల్ మసాలా దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.